హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ అమ్మవారి గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, జోగులాంబ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ శ్రీశైలం, బి అలంపూర్, సి బాసర, డి యాదాద్రి. సరైన సమాధానం ఆప్షన్ బి అలంపూర్. రెండవ ప్రశ్న, జోగులాంబ అమ్మవారు ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవత? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ డి తెలంగాణ. మూడవ ప్రశ్న, జోగులాంబ అమ్మవారి ఆలయానికి ఉన్న ప్రధాన విశిష్టత ఏమిటి? ఆప్షన్ ఏ జ్యోతిర్లింగం, బి శక్తిపీఠం, సి పంచారామం, డి దివ్యదేశం. సరైన సమాధానం ఆప్షన్ బి శక్తిపీఠం. నాలుగవ ప్రశ్న, అలంపూర్ ఏ రెండు నదుల సంగమానికి సమీపంలో ఉంది? ఆప్షన్ ఏ గోదావరి మంజీరా, బి కృష్ణ తుంగభద్ర, సి కావేరి భవానీ, డి పెన్నా చిత్రావతి. సరైన సమాధానం ఆప్షన్ బి కృష్ణ తుంగభద్ర. ఐదవ ప్రశ్న, జోగులాంబ అమ్మవారికి సంబంధించిన శివాలయం ఏది? ఆప్షన్ ఏ సంగమేశ్వర స్వామి, బి మల్లికార్జున స్వామి, సి బాలబ్రహ్మేశ్వర స్వామి, డి రామలింగేశ్వర స్వామి. సరైన సమాధానం బాలబ్రహ్మేశ్వర స్వామి. ఆరవ ప్రశ్న, జోగులాంబ అమ్మవారిని ప్రధానంగా ఏ స్వరూపంగా ఆరాధిస్తారు? ఆప్షన్ ఏ శాంత స్వరూపం, బి బాలరూపం, సి యోగ నిద్ర, డి ఉగ్రశక్తి. సరైన సమాధానం ఆప్షన్ డి ఉగ్రశక్తి. ఏడవ ప్రశ్న, జోగులాంబ అమ్మవారు ప్రధానంగా ఏ దేవత స్వరూపంగా భావించబడతారు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి పార్వతీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం ఆప్షన్ సి పార్వతీదేవి. ఎనిమిదవ ప్రశ్న, అలంపూర్లోని నవబ్రహ్మ ఆలయాలు ప్రధానంగా ఏ దేవునికి అంకితం చేయబడ్డాయి? ఆప్షన్ ఏ విష్ణువు, బి శివుడు, సి సూర్యుడు, డి గణపతి. సరైన సమాధానం ఆప్షన్ బి శివుడు. తొమ్మిదవ ప్రశ్న, జోగులాంబ అమ్మవారి ఆలయం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ మహబూబ్ నగర్, బి నల్గొండ, సి గద్వాల్, డి వరంగల్. సరైన సమాధానం ఆప్షన్ సి గద్వాల్. పదవ ప్రశ్న, అలంపూర్ను మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ చిన్న తిరుపతి, బి భూలోక వైకుంఠం, సి దక్షిణ అయోధ్య, డి దక్షిణ కాశీ. సరైన సమాధానం ఆప్షన్ డి దక్షిణ కాశీ. 11వ ప్రశ్న, జోగులాంబ అనే పేరుకు సాధారణంగా చెప్పబడే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ యోగుల తల్లి, బి వేదమాత, సి నదీమాత, డి పర్వతదేవి. సరైన సమాధానం ఆప్షన్ ఏ యోగుల తల్లి. 12వ ప్రశ్న, ప్రస్తుతం ఉన్న జోగులాంబ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది? ఆప్షన్ ఏ 2005, బి 1995, సి 2015, డి 1985. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2005. 13వ ప్రశ్న,
జోగులాంబ అమ్మవారి ఆలయ సముదాయం ప్రధానంగా ఏ రాజవంశపు శిల్పకళకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ కాకతీయులు, బి చాళుక్యులు, సి విజయనగర, డి చోళులు. సరైన సమాధానం ఆప్షన్ బి చాళుక్యులు. 14వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఎక్కువగా వచ్చే వారంలో రోజులు ఏవి? ఆప్షన్ ఏ సోమవారం, గురువారం, బి బుధవారం, ఆదివారం, సి శనివారం, ఆదివారం, డి మంగళవారం, శుక్రవారం. సరైన సమాధానం ఆప్షన్ డి మంగళవారం, శుక్రవారం. 15వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఎక్కువగా వచ్చే పర్వదినాలు ఏవి? ఆప్షన్ ఏ ఉగాది, బి సంక్రాంతి, సి వినాయక చవితి, డి నవరాత్రులు. సరైన సమాధానం ఆప్షన్ డి నవరాత్రులు. 16వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారిని దర్శించే ముందు భక్తులు సాధారణంగా ఏ స్వామిని దర్శిస్తారు? ఆప్షన్ ఏ బాలబ్రహ్మేశ్వర స్వామి, బి వెంకటేశ్వర స్వామి, సి అయ్యప్ప స్వామి, డి సుబ్రహ్మణ్య స్వామి. సరైన సమాధానం ఆప్షన్ ఏ బాలబ్రహ్మేశ్వర స్వామి. 17వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారి ఆలయం ఏ నదీ తీరానికి సమీపంలో ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, బి కృష్ణ, సి తుంగభద్ర, డి మంజీరా. సరైన సమాధానం ఆప్షన్ బి కృష్ణ. 18వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారి దర్శనం వల్ల భక్తులు ప్రధానంగా ఏమి లభిస్తుందని విశ్వసిస్తారు? ఆప్షన్ ఏ సంపద, బి సంతానం, సి ధైర్యం మరియు శక్తి, డి వ్యవసాయ అభివృద్ధి. సరైన సమాధానం ధైర్యం మరియు శక్తి. 19వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఉగ్రస్వరూపాన్ని శాంతింపచేయడానికి సంప్రదాయంగా ఏ యంత్రాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు? ఆప్షన్ ఏ శ్రీచక్రం, బి రసయంత్రం, సి సుదర్శన యంత్రం, డి నవగ్రహ యంత్రం. సరైన సమాధానం ఆప్షన్ బి రసయంత్రం. 20వ ప్రశ్న. జోగులాంబ అమ్మవారి ఆలయ సమీపంలో నవబ్రహ్మ ఆలయాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9, బి 7, సి 5, డి 10. సరైన సమాధానం ఆప్షన్ ఏ 9. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.